నీకు కార్ అమ్మాల్సిన అవసరం లేకున్నా ఇట్లంగా, నీకు అంత అర్జెంట్ గా పైసలు అవసరం లేకున్నా ఇట్లంగా నీ కార్ ఖాళీగా ఉంటుందని చెప్పి నీ కార్ ఫోటోస్ తీసి ఓఎల్ఎక్స్ లో పెట్టేస్తున్నావా? ఓఎల్ఎక్స్ లో పెడితే ఈ రోజులలో ఎన్ని స్కామ్లు అవుతున్నాయి ఓఎల్ఎక్స్ వల్ల అని చెప్పి నువ్వు న్యూస్ లో చూస్తున్నావో లేవో అని చెప్పి ఒక్కసారి యూట్యూబ్ లో సెర్చ్ చేయి ఓఎల్ఎక్స్ స్కామ్స్ అని చెప్పి బొచ్చడు వస్తాయి. లేదు నీ కార్ తెలిసిన వాళ్ళకి అమ్ముదామని చెప్పి వాళ్ళకైనా ఇట్లాగా ఫోటోస్ తీసి వాళ్ళకి వాట్సాప్ లో పెడతావు, లేదంటే వాళ్ళే వచ్చి చూసుకుంటారు. కానీ చాలా తక్కువ రేటుకి చీప్ రేటుకి కార్ అమ్మేసి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. నేను అలా గనక నువ్వు వాళ్ళకి అమ్మితే నీకు ఖచ్చితంగా పెద్ద బొక్క అయితే పడుతుంది. మరి నేను ఏం చెప్తున్నా అంటే నీ కార్ ఫోటోస్ తీసి నీ కార్ అమ్మే బదులు నీ కార్ ఫోటోస్ తీసి కార్ రెంట్ కి ఇచ్చుకోవచ్చు కదా. కాబట్టి మీరు అలా చేయకుండా ఇలా చేస్తే ఇంకెట్లుంటది? సో అదేంటిది అని చెప్పి అనుకుంటున్నారా? మీ కార్ ఫోటోస్ తీసి మీ కార్ ని ఆన్లైన్ లో పెట్టేసి, మీ కార్ ని ఓఎల్ఎక్స్ లో అంటలేను నేను, మీ కార్ ని ఆన్లైన్ లో అంటున్నా, మీ కార్ ని ఆన్లైన్ లో పెట్టడం వల్ల రెంట్ కి ఇచ్చుకోవచ్చు అని చెప్పి అంటున్నా. మీరు అదే ఓఎల్ఎక్స్ లో ఫోటోస్ ఎలా అయితే అప్లోడ్ చేస్తారో సేమ్ టు సేమ్ అలానే లాంగ్ డ్రైవ్ కార్స్ ఓనర్స్ యాప్ లో మీ కార్ ఫోటోస్ ని అప్లోడ్ చేయొచ్చు. ఇలా అప్లోడ్ చేసినందుకు కస్టమర్స్ ఎవరైతే కార్ అవసరం ఉంటుందో వాళ్ళు మీ కార్ ఫోటోస్ చూసి మీ కార్ ని బుక్ చేసుకుంటారు. ఇలా మీ కార్ ని బుక్ చేసుకోవడం వల్ల ఏమైతుంది? మీ కార్ ఖాళీగా ఉండదు, మీ కార్ రెంట్ కి వెళ్తుంది, మీ కార్ డబ్బులు సంపాదించి మీకు ఇస్తుంది. అండ్ ఈ రోజు మీ కార్ బుకింగ్ వెళ్ళింది అనుకోండి, ఈ రోజే మీ కార్ నుంచి డబ్బులు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతాయి మీ బ్యాంక్ కి. మరి ఇప్పుడు ఆలోచించండి, మీ కార్ ని ఒకటేసారి అమ్మేస్తే మీ కార్ తో లాస్ అవ్వడం అయితే ఉంటది. మీరు అలా చేయకుండా మీ కార్ ను ఒకసారి అటాచ్ చేసి చూడండి, మీ కార్ తో డబ్బులు వస్తున్నాయి. మంత్లీ అయితే మీ కార్ నుంచి ఎన్నో కొన్నో డబ్బులు అయితే సంపాదిస్తున్నారు. మరి ఇది ఎలా ఉంటది? అప్పుడు ఖచ్చితంగా మీ మైండ్ చేంజ్ అవుతుంది. కార్ అమ్మాల్సిన అవసరం లేకుండానే కార్ తో డబ్బులు వస్తున్నాయి కదా, ఇంకెందుకు కార్ అమ్మడం అని చెప్పి మీరే అనుకుంటారు. అండ్ అంతేకాదు, ఆల్రెడీ లాంగ్ డ్రైవ్ కార్స్ లో కార్ అటాచ్మెంట్ చేసిన కొంతమంది ఓనర్లు ఒక కార్ ని పెట్టి వాళ్ళకి నచ్చి ఇంకొక 10 కార్లు ఇట్లా అటాచ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి లేట్ చేయకుండా మీ కార్ ని ఎలా అటాచ్ చేయాలని చెప్పి ఎంక్వైరీ చేయాలనుకుంటే కింద ఒక నెంబర్ ఇస్తున్నా కదా, ఈ నెంబర్ కి కాల్ చేయండి, ఎంక్వైరీ చేసేయండి.